లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడెనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అలాగే 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 అంటున్నామంటే అంతకుముందు ఎన్నో విషయాలు చెప్తూ అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఏం చెప్పాలంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులం, చేయాల్సినవే చేశాం, ఎక్కువేమీ చేయలేదు అని చెప్పాలంట. చాలాసార్లు లోకంలో మనం ఏం చేస్తామంటే మనం చేసే పని కొద్దిగైనా సరే దాన్ని అంత చేసి చూపిస్తాం కదా. చేసే పని కొద్దిగా అయినా నేను ఎంత చేశా అనుకున్నావు, ఎంత అలసిపోయాను అనుకున్నావు, అది చేసా ఇది చేసా అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే మీరు మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఏం చెప్పాలంటే మేము నిష్ప్రయోజకులమైన వాళ్ళం, చేయాల్సినవే చేశాను తప్ప ఎక్కువేమీ చేయలేదు అని చెప్పాలంట. ఇది ఎటువంటి మనసు అంటే ఒక దాసుని యొక్క మనసు. ఎటువంటి మనసు అంటున్నాం? దాసుని యొక్క మనసు, తనను తాను తగ్గించుకునే యేసుక్రీస్తు యొక్క మనసు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని వచ్చినప్పుడు ఆయన మన కోసం చాలా చేశాడు. ఎంత చేశాడు అంటే తన ప్రాణాన్నే మన కోసం అర్పించాడు. అంతకంటే ఎక్కువ ప్రేమ ఈ లోకంలో చూపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరండి. ఎవరైనా ఇస్తే ఆస్తి ఇవ్వచ్చు, లేకపోతే సంపాదన ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, కానీ ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ కోసం నా ప్రాణం ఇస్తాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే ఎవరూ లేరు. యేసు ప్రభు ఒక్కడే ఆ పని చేశాడు. అట్లాంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెక్కడా దొరకదు ఆయన దగ్గర తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా, మళ్ళీ చెప్తున్నానండి, దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఎట్లాంటి మనసు కలిగి ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. చేయగలిగినవన్నీ చేసి కూడా నేనేం చేశాను, ఏదో నాకు చేయగలిగినంత నేను చేశాను, నాకు తోచినంత నేను చేశాను, అంతే తప్ప ఎక్కువ చేసింది ఏమీ లేదు అని చెప్పాలి. అలా చెప్తే నిజంగా దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. కానీ లోకంలో మనుషులు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు చేసేది తక్కువైనా చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువే ఇచ్చేది కానీ చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గురించి అందరికీ తెలియాలని. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒక దాసుని యొక్క మనసు గురించి చెప్తున్నాడు. ఆ దాసుడు ఎట్లాంటి వాడంట? పైన మనం చదివితే 7వ వచనం నుంచి చదువుతున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనం నుంచి కనుక మనం చదివితే, దున్నేవాడు కానీ మేపేవాడే కానీ మీలో ఎవరికైనా సరే ఒక దాసుడు ఉంటే, చూడండి ఎట్లాంటి వాడంట ఆ దాసుడు, దున్నేవాడైనా కానీ మేపేవాడైనా కానీ ఒక దాసుడు ఉంటే గనక, పూర్వకాలంలో మనుషుల్ని జీతానికి పెట్టుకునేవాళ్ళు, పాలేరుగా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వ్యవసాయం ఉందనుకోండి, వాళ్ళు దున్నుతూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలం అంతా దున్నుతూనే ఉంటారు. ఆ రైతుకు ఎంతో కొన్ని వందల ఎకరాలు ఉంటుంది. ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు దున్నుతూనే ఉంటాడు. దున్ని సాయంత్రానికి తీసుకొస్తాడు. ఒకవేళ కాసేవాడైతే కనుక, అంటే గేదెలు ఉంటాయి, వాళ్ళకి గొర్రెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, వీటన్నిటిని కాయడానికి ఒక పనివాడిని పెట్టుకుంటారు. ఒకవేళ దున్నేవాడే కానీ కాసేవాడే కానీ ఒక దాసుడు ఉంటే, అదేంటంట ఉంటే గనక వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చెయ్యి అని వానితో చెప్తాడా? మీరు చూడండి, దున్నేవాడు దున్ని వచ్చాడు రైతింటికి. రాగానే రైతు చాలా అలసిపోయి వచ్చావయ్యా, దా తొందరగా కాళ్ళు కలుపుకొని భోజనం చేయి అని అంటాడా? ఏ రైతైనా అట్లా అంటాడా ముందు? చెప్పండి, అంటాడా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ గేదెలు కానీ ఆ పశువులు కానీ మేకలు గొర్రెలు అన్నింటినీ కాసి వాటిని దొడ్లో దోలి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రాగానే తొందరగా కాళ్ళు కడుక్కొని రా, భోజనం చేద్దు కానీ రా అని అంటాడా రైతు? అన్నాడు. మరి ఏమంటాడు? ఎరా ఆ పని అయిపోయిందా? అయిపోయింది అయ్యగారు, ముందు అన్నానికి ఇవన్నీ కూడా రెడీ చేయి,
నేను భోజనం చేయాలి. ఏమంటాడు చదువుదాం. అంతేకాక నేను భోజనం చేసేదాకా ఏమైనా సరే సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానాలు పుచ్చుకునేంత వరకు నాకు పరిచారం చెయ్యి. పొలంలో పని చేసావా, అయిపోయిందా, రైట్, ఇప్పుడు ఇంట్లో పని చెయ్యి. ఏమంటాడు? అదే కదా అనేది. పగలంతా పొలంలో పని చేయాలి, సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇంట్లో పని చేయాలి. అంటే అన్నీ సిద్ధం చేయాలి. వంట కోసం అయితే వంట సిద్ధం చేయాలి. సిద్ధం చేసిన తర్వాత మరి ఇతను తింటాడా ముందు? చెప్పండి, పనివాడు తింటాడా ముందు? తినడు కదా. మరి ఎవరిని పిలవాలి? యజమాని పిలిచి వడ్డించి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇతను చివరిలో భోజనానికి కూర్చుంటాడు. అవునా కాదా? ఇతను చేసే పని ఏంటి? ఇదంతా చేసిన తర్వాత అటు తర్వాత నీవు అన్నపానాలు పుచ్చుకోవచ్చు అని చెప్తాడు. అబ్బాయి, పొలంలో పని అయిపోయిందా? అయిపోయింది అయ్యగారు. ఓకే, ఇంట్లోకి వచ్చి అది రెడీ చేయి, ఇది రెడీ చేయి, అది చేయి, ఇది చేయి అన్నీ చెప్తాడు. అన్నీ చేసిన తర్వాత నడుము కట్టుకొని అన్నీ వడ్డించిన తర్వాత ఈయన చేశాడు. ఇవంతా చేసిన తర్వాత రైతు ఇట్లా చెప్తాడా? నువ్వెంత దయగలిగిన వాడివయ్యా, నువ్వు ఎంత దయగల వాడివి, నేను చెప్పినవన్నీ చేసివే అని అంటాడు? అసలు అంటాడా? చెయ్యాలి. ఎందుకంటే అతడు ఎవరు? దాసుడు. పొలంలో పని చేయాలి, ఇంట్లో చెప్పిన పని చేయాలి. ఎంత చేసినంత మాత్రాన ఎంత దయయే నా మీద నీకు. పొలం పని చేసావు, ఇంట్లో పని చేసావు, అన్ని పనులు నాకు చేసి పెడుతున్నావు, నువ్వు ఎంత దయగలవాడివి అని అంటాడా? అనడు. మరి ఏమంటాడు? అబ్బాయి, నువ్వు చేయాల్సిన పనులే చేసావు, అది నీ పని. పగలంతా పొలం వెళ్ళి అక్కడ పని చేయటం నీ పని. ఎందుకంటే నువ్వు దాసుడివి కదా. మళ్ళీ రాత్రి అంతా ఇక్కడ పని చేయటం ఇది కూడా నీ పనే. అంతేగాని దీనికోసం నువ్వు ఇంత పని చేసావు కాబట్టి నువ్వు ఎంత మంచివాడివయ్యా అని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకని? అతడు దాసుడు, అతడు చేయాల్సిన పని అదే. ఇదే చెప్తున్నాడు యేసు ప్రభు. చదువుదాం. ఆ దాసుడు 9వ వచనం. ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసినందుకు వాడు ఎంత దయ చూపాడో అని యజమాని వాడిని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు, అలాగే అటువలే అట్లాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించబడినన్ని చేసిన తర్వాత ఏం చెప్పాలంట? నేను నిష్ప్రయోజకుడైన దాసుడిని, నేను చేయాల్సినవే చేశాను కానీ ఎక్కువేమీ చేయలేదు అని చెప్పాలంట. అంటే ఈ దాసుడు పొలంలో వెళ్ళి పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అన్నం సిద్ధం చేసి అన్నీ రెడీ చేసి యజమానికి వడ్డించి అన్నీ పెట్టిన తర్వాత ఈ దాసుడు ఏమంటాడు? ఎందుకురా అన్ని పనులు చేసావంటే, ఏం చేశాను, నేను చేయాల్సినవే కదా చేసింది. ఏమంటాడు? నేను చేయాల్సిన పనులే నేను చేశాను, ఎక్కువ చేసింది ఏముంది? పొద్దున్నే పోయి పొలం దున్ని రావడం నా పనే, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అన్నం సిద్ధం చేయటం, ఇవన్నీ రెడీ చేయటం అది నా పనే, మరి యజమానికి అన్నం వడ్డించడం నా పనే. మరి నేను ఎక్కువ చేసింది ఏముంది? చేయాల్సినవే చేశాను కదా, ఎక్కువేం చేయలేదు కదా అని అంటాడు ఈ దాసుడు. అలాగే దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా దేవుని కోసం మనం ఎంత చేయగలిగితే అంత చేసి చివరికి ఏమని చెప్పుకోవాలంట? నేను చేయాల్సినవే చేశాను కానీ ఎక్కువేమీ చేయలేదు. ఇది నిజంగా తగ్గించుకునే మనసు. పౌలు ఇదే అన్నాడు, నేను ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపే. ఏంటంట? నాకు తోడుగా ఉంది దేవుని కృప. ఆ కృపే ప్రయాసపడింది తప్ప ప్రయాసపడింది అయితే నేను కాదు. ఇది పౌలు చెప్తున్న మాట. పౌలు ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా? దేవుని కోసం తనకు ఉన్నదంతా వదిలేసుకున్నాడు. దేవుని పని కోసం అన్ని దేశాలు తిరిగాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, కొడ దెబ్బలు తిన్నాడు, అవమానాలు పడ్డాడు, దొంగల బారిన పడ్డాడు, సముద్రంలో ఆపదలో చిక్కుకున్నాడు. ఇన్ని చిక్కున్న తర్వాత కూడా చివరికి ఏమంటాడంటే, నేను ఎంతో ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపే ప్రయాసపడింది, నేను చేసింది ఏమీ లేదు. ఇది పౌలు చెప్తున్న మాట. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు మనం చేయగలిగిందంతా చేయాలి. చేసిన తర్వాత ఏమని చెప్పాలి? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప.
నేను చేయాల్సిందే చేశాను తప్ప ఎక్కువేమీ చేయలేదు. ఈ మనస్సు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చేయాల్సిందంతా చేయాలి దేవుని కోసం. ఎంత ప్రార్థన చేయగలిగితే అంత ప్రార్థన చేయాలి. ఎంత వాక్యం చదవగలిగితే అంత వాక్యం చదవాలి. ఎంత బోధించగలిగితే అంత బోధించగలగాలి. దేవుని కోసం ఎంత చేయగలిగితే అంత చేయాలి. చేసిన తర్వాత నేను కాబట్టి ఇంత చేశాను అనే ఈ మాట రాకూడదు. మీకు అర్థమైందండి? నేను కాబట్టి ఇంత ప్రార్థన చేశాను, నేను కాబట్టి ఇంత పరిచయం చేశాను, నేను కాబట్టి ఇన్ని ఆత్మలు సంపాదించాను, ఈ మాట రాకూడదు. అలా వచ్చిందా నువ్వు అట్టడుక్కు దిగజారిపోయినట్లే. మీకు అర్థమైందండి? క్రైస్తవ్యంలో ఎప్పుడైనా గర్వపు మాట వచ్చిందంటే, మనం చేసిన దాన్ని బట్టే కానీ, చూసిన దాన్ని బట్టే కానీ, మనకున్న దేన్ని బట్టైనా సరే గర్వపు మాట మన నోటి నుంచి వచ్చిందంటే మనం దిగజారిపోయినట్లే అండి. మీకు అర్థమైందండి? ఏ మాటైనా సరే నువ్వు సంపాదించావా మంచిదే, నీ సంపాదనను బట్టి నీలో గర్వపు మాటలు రాకూడదు. జ్ఞానం సంపాదించుకున్నావా మంచిదే, జ్ఞానాన్ని బట్టి నీ జీవితంలో గర్వపు మాటలు రాకూడదు. కాబట్టి ఈ లోకంలో దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉంది అంటే అది గర్వం అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ లోకంలో దేవునికి అసహ్యం కలిగించేది ఏదైనా ఉంది అంటే అది మనిషిలో ఉన్నటువంటి గర్వం. ఆ గర్వాన్ని చూసి దేవుడు మనిషి నుంచి దూరంగా పోతాడు. ఎందుకు కొన్నిసార్లు దేవుడు మన నుంచి దూరంగా పోతుంటాడు, మనం ప్రార్థన చేసినా దూరంగా ఎందుకు పెడుతుంటాడంటే మనలో తెలియకుండా ఉన్నటువంటి ఆ అహం, ఆ గర్వం, అది పోతేనే దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. కాబట్టి చెరలోనికి ముందుగా పో వారితో కూడా మీరు చెరలోనికి పోతారు. అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సాహ ధ్వని గతించిపోతుంది. ఆ చివరి మాట ఏముంది ఆ వచనంలో? యాకోబు సంతతి వారికున్న గర్వం నాకు అసహ్యం. యాకోబు సంతతి అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు. యాకోబు సంతతి వారికున్న గర్వం నాకు అసహ్యం అంటే ఇశ్రాయేలు వంశస్థుల్లో ఉన్న వాళ్ళ యొక్క గర్వం నాకు ఎట్లా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అంటే దేవుని బిడ్డల జీవితాల్లో గర్వం అనేది ఉంటే ఆ గర్వం దేవునికి ఎట్లా ఉంటుందంటే అసహ్యంగా ఉంటుందండి. జనరల్గా మనం దేన్ని చూసి అసహ్యపడుతుంటాం? మలమూత్రాలను చూసి అసహ్యపడుతుంటాం. ఎంత ప్రేమ కలిగిన కొడుకైనా సరే వాడు రొంటికి పోయి దాన్ని చేతులకి ముఖానికి అంతా రాసుకొని అమ్మా అని ఉరికొచ్చి చేతులు ఇచ్చాడు అనుకోండి, ఎంత ప్రేమ ఉన్నా నువ్వేం చేస్తావు వాడిని? రేయ్ ముందు ఆగా ముందు రామాకు, దగ్గర రామాకు అని వాడిని పట్టుకోకుండా అవసరమైతే బకెట్తో నీళ్లు ముందు చిమ్మి వాడిని శుభ్రంగా కడిగి అప్పుడే దగ్గర తీసుకుంటాం. ఎందుకని? నీకు అసహ్యమైనది వాడి ఒంటి నిండా ఉంది కాబట్టి. అవునా కాదా? అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో గర్వం అనేది అట్లా కనపడుతుంటుంది దేవునికి. ఆ గర్వం అంతా మన జీవితాల్లో ఉండి దేవా అని చేతులు ఇస్తే దేవుడు ఆగాగు, వద్దొద్దు, రావద్దు, నేను నిన్ను ముట్టుకోను, నీ దగ్గరికి రాను అని దేవుడు నిన్ను దూరంగా పెడతాడు. అందుకనే గర్వం అనేది ఏ కోసైనా ఉండకూడదండి. మన డబ్బును బట్టి గర్వం ఉండకూడదు, మన చదువును బట్టి గర్వం ఉండకూడదు, మన తెలివితేటలను బట్టి గర్వం ఉండకూడదు. కొంతమందికి అందాన్ని బట్టి గర్వం ఉంటుంది, అది ఉండకూడదు. కొంతమందికి బలాన్ని బట్టి గర్వం ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యాన్ని బట్టి గర్వం ఉంటుంది, కొంతమందికి బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, ఇదిగో మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, మా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మా బంధువులు అంతా, మా బలగం ఎంత, ఇట్లా చెప్పుకొని గర్వపడే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఏ రూపంలో ఉన్నా సరే అది దేవునికి అసహ్యమే. గర్వం అనేది దేవునికి అసహ్యమే. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో ఇంతవరకు ఇట్లాంటిది ఏమైనా ఒకవేళ ఏ కోసైనా ఏ మూలైనా ఉంటే గనక ఈ రోజే మనం దాని నుంచి పూర్తిగా బయటపడాలి. ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి అంటే మన జీవితంలో గర్వం ఉండకూడదు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన హృదయంలో కానీ జీవితంలో కానీ గర్వం ఉండకూడదు. గర్వం ఉంది అంటే మన ప్రార్థన దేవుని దాకా వెళ్ళదు, అసలు దేవుడు మన దాకా రాడు కూడా. ఎందుకంటే గర్వము ఆయనకు అంత అసహ్యం. అందుకనే మనం దేవుని కోసం ఎంత చేయగలిగినా, ఎన్ని చేసినా ఏమని చెప్పాలి చివరికి?
నేను చేయాల్సినవే చేశాను తప్ప నేను ఎక్కువ చేసింది ఏమీ లేదు. ఎక్కువ సమయం ప్రార్థన చేశావు, దాన్ని బట్టి గర్వించాల్సిన పని లేదు. నేను చేయగలిగేదంతా చేయగలిగాను, చేయాల్సిందే చేశాను తప్ప నేను ఎక్కువ ఏమీ చేయలేదు. దేవుని కోసం ఎక్కువగా ప్రయాసపడ్డాం, ఎక్కువగా పరిచర్య చేశాం, దాన్ని బట్టి అతిశయించకూడదు. ఏమని చెప్పాలి? నేను చేయగలిగినంత చేశాను అంతే, అంతే చేశాను తప్ప ఎక్కువేం చేయలేకపోయాను అని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి తగ్గింపు జీవితం నీ జీవితంలో, నా జీవితంలో నిజంగా కనపడితే దేవుడు వెంటనే మన ప్రార్థనకి జవాబిస్తాడండి. అట్లా